హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికప్పటికి ప్రతి సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇటు సినీ రంగానికి సంబంధించిన వీడియోలు కావచ్చు, ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో మొట్టమొదటిగా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హీరోయిన్ సౌందర్య గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 1990లో సౌందర్య అంటే తెలియని సినీ అభిమానులు ఎవరు లేరు. అందానికి ఆధార్ కార్డు అంటూ అప్పటిలో అందంతో పాటు టాలెంట్ కూడా, అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్, ఈ రెండు కలిసి ఉన్న నటి సౌందర్య. ఈ రెండిటితో పాటు అదృష్టం కలిసి రావడంతో సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సౌందర్య 1993లో మనమరాలి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలోకి వరుస అవకాశాలు పొందింది. ఎస్పి కృష్ణారెడ్డి ఈ అవకాశాలకు ఎక్కువగా ఎస్పి కృష్ణారెడ్డి అని చెప్పుకోవచ్చు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయనుడు వంటి సినిమాలో సౌందర్యకు ఎస్పి కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో సౌందర్యకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు సౌందర్య. తరువాత తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సౌందర్యకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ సమయంలోనే సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి కారణమైంది. సినిమాలలో అవకాశాలు తగ్గడంతో సౌందర్య రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అదే క్రమంలోనే ఆమె బీజేపీ పార్టీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తెలుగు రాష్ట్రాలలో పరిచయం చేయాలని అనుకున్నారు. బెంగళూరు నుండి కరీంనగర్ వెళ్లే క్రమంలో సౌందర్య విమానం ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంతో సౌందర్యతో పాటు ఆమె బ్రదర్ కూడా అందులోనే మరణించాడు. అయితే ఆమె మరణానికి మోహన్ బాబు కారణమంటూ ఓ వ్యక్తి లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సౌందర్య ఆమె సోదరుడిని మంచు మోహన్ బాబు హత్య చేశాడని, ఆయనపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు లేఖ రాశాడు. అంతేకాకుండా జైల్లో కేసు కూడా వేశాడు. ఖమ్మం జిల్లాలో రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురుగట్ట చిట్టిబాబు ఈ ఆరోపణ చేశారు. అంతేకాక మంచు మోహన్ బాబు ద్వారా తనకు ప్రాణహాని ఉన్నదని, ప్రాణ రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. సౌందర్యకు శంషామాబాద్ జల్లపల్లెలో 6 ఎకరాలు గెస్ట్ హౌస్ ఉందని, దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా అప్పటిలో సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించారట. చిట్టిబాబు తన లేఖలో పేర్కొన్నాడు. దీంతో కక్ష పెంచుకున్న మోహన్ బాబు సౌందర్యతో పాటు ఆమె సోదరుడిని అమర్నాథ్ని పక్క ప్లాన్తో హత్య చేశాడని చిట్టిబాబు ఆరోపించి అందులో ఆ లేఖలో వివరంగా రాసి ఇప్పుడైతే కేసు వేయడం జరిగింది. అంతేకాక మంచు టౌన్లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకోవాలని, గెస్ట్ హౌస్ని స్వాధీనం చేసుకోవాలని లేఖ ద్వారా చిట్టిమల్లు కోరారు. జలపల్లిలో మోహన్ బాబు ఉంటున్న ఇల్లు ఒకప్పుడు సౌందర్యది. హీరోయిన్ గా బిజీగా ఉన్న టైంలో సౌందర్య బాగా సంపాదించింది. ఆ సంపాదనతో ఇక్కడ భూమి కొనుగోలు చేసి భారీ బంగ్లాను కట్టించింది అని, దాదాపు ఆ బంగ్లా విలువ 100 కోట్లు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సౌందర్య మరణం తర్వాత ఆ బంగ్లాని తక్కువ ధరకే మోహన్ బాబు కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనిపై చిట్టిబాబు అనే వ్యక్తి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
అయితే సౌందర్య భర్త మాత్రం ఏమంటున్నాడంటే సౌందర్య సౌందర్య మరణం విషయంలో సినీ నటుడు మోహన్ బాబుపై వస్తున్న వార్తలను ఆమె భర్త రఘు ఖండించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. సీనియర్ నటుడు మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని దివంగత నాటి సౌందర్య భర్త రఘు అన్నారు. ముఖ్యంగా మోహన్ బాబు పేరును ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయనకు మద్దతుగా సౌందర్య భర్త రఘు బహిరంగ లేఖ విడుదల చేశారు. హైదరాబాద్లోని సౌందర్య ఆస్తికి సంబంధించిన కొన్ని రోజులుగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమె ఆస్తిని నటుడు మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్న ఆయనతో నటుడు మోహన్ బాబు ఆయనతో సౌందర్య ఎలాంటి భూమి లావాదేవీలు జరపలేదు, ఆస్తి వివాదాలు జరపలేదు. వారి కుటుంబంతో మాకు 25 ఏళ్లగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్ బాబుని ఎంతో గౌరవిస్తాను. మేమంతా ఒకే కుటుంబంలా ఉంటాము. మాకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవని పేర్కొన్నారు సౌందర్య భర్త రఘు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంత సమాచారం, ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్రతి వీడియో మీ ముందుకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ కొట్టడానికి ట్రై చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఒక మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.